దళిత భోజన పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ మరియు హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాం. మాది బొంబు. అయితే ఈరోజు 131వ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత భోజన పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మీ రాష్ట్రాలకి కొత్త జిల్లాలు పెట్టారు, కానీ ప్రపంచ మేధావి రాజ్యాంగ వ్యవస్థల్ని రూపకర్త ఐక్యరాజ్య సమితి చేత, ప్రపంచ పార్లమెంటు ఐక్యరాజ్య సమితి చేత విజ్ఞాన యోధుడిగా పేరు పంపబడిన అంబేద్కర్ గారి పేరుతో జిల్లా కూడా పెట్టలేదు. దానికి నిరసనగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దళిత భోజన పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో రాష్ట్ర నామకరణ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రేపు జూన్ మొదటి వారంలో లక్షలాది వేలాది మందితో ఇటు ఆంధ్రప్రదేశ్ వాడి తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న వేలాది మంది ప్రజలతో చెలో అసెంబ్లీ, చెలో తాడేపల్లి కూడా ముట్టడిస్తాం. మరి ఈ ముట్టల బుద్ధి, మీ దొంగ బుద్ధిని ఖచ్చితంగా బాహ్య ప్రపంచం తెలియజేస్తాం. అడుగడుగునా దళిత సమాజాన్ని, అంబేద్కర్ని అవమానిస్తూ ఇంకా సివిలియన్ పాలన చేస్తున్నారు మీరు. ఎవరెవరో పేర్లు పెట్టారు, మంచిదే, కానీ భారత రాజ్యాంగ నిర్మాత ఆయన పేరుతోటి కోనసీమ ప్రాంతానికి జిల్లా పెట్టమంటే మీకు కనీసం మీకు మనసు రాలేదంటయ్యా. మీకు మనసు లేని దుర్మార్గులు మీరంతా కూడా. అందుకే కోనసీమ ప్రాంతాన్ని అంబేద్కర్ జిల్లాతో పాటు ఒక జిల్లాకే కాకుండా ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, మరి ప్రపంచ విజ్ఞాన సూర్యుడిగా పార్లమెంటు, ప్రపంచ ఐక్యరాజ్య సమితి చేత గుర్తించబడిన అంబేద్కర్ గారి పేరు మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డాక్టర్ అంబేద్కర్ రాష్ట్రంలో నామీకరణ చేయాలని ఈ సందర్భంగా దళిత భోజన పార్టీలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దొంగల ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జైబీ. మీ పేరు చెప్పండి. నా పేరు వడ్లమూరి కృష్ణ స్వరూప్, దళిత భోజన పార్టీ జాతీయ అధ్యక్షుడిని, హైకోర్టు సుప్రీంకోర్టులో న్యాయవాది.